రోజు ఉత్తరాంధ్ర బిడ్డగా కేంద్ర మంత్రిగా అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారే ఉన్నారు. ఆ రోజు ప్రారంభించాం. మళ్ళీ యాదృచ్ఛికమో దైవ నిర్ణయమో ప్రజా సంకల్పమో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రధానమంత్రిగా ఉంటూ మళ్ళీ ఉత్తరాంధ్ర బిడ్డగా ఈ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఇది జరిగిందనంటే ప్రజల తాలూకా విశ్వాసం ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత బలంగా ఉందో ఈ విమానాశ్రయం దానికి ప్రతీక అనేది. ఈరోజు వేదికమైన మీరు చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఆనాడు అశోక్ గజపతిరాజు గారు కేంద్రంలో సివిల్ ఏవియేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వేసిన పునాది. దాని తర్వాత మన రాము మోకా మంత్రి అయ్యారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ అన్న ఉప ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ని దేశానికి మనం అంకితం చేస్తున్నాం.